పాయింట్ నెంబర్ 2 మళ్ళీ ఇప్పుడు నేను వెంకటరామరెడ్డి గారి దగ్గరికి వస్తున్నా. సార్ ఇది ఒక మాట అన్నారు సునీల్ గారు, ఏంటి మొబైల్ ఫోన్ ద్వారా ఒక యాప్ ఉంటే మనం ఎట్లా మూవ్ అయితే మన స్థలం ఎక్కడుంది అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది, ఎక్కడ వరకు మన పరిధి ఉందనేది. మామూలుగా ఇప్పుడు సర్వేర్ వస్తారు, లేకపోతే ఇంకొక సందర్భంలో ఇంకొకరు వచ్చి కొలుస్తారు, చూస్తుంటే 1 ఇంచు 2 ఇంచు 3 ఇంచులు 1 అడుగు కూడా తేడా వచ్చేస్తుంటుంది అటు ఇటు. దానివల్ల పెద్ద పెద్ద గొడవలు అవుతుంటాయి, కోర్టులకు వెళ్తుంటారు, కొట్లాటలు జరుగుతుంటాయి, మర్డర్లు జరుగుతుంటాయి, ఇంత జరుగుతూ ఉంటాయి. ఇది ఎట్లా సార్ ఇది ఈ టెక్నాలజీని ఎట్లా ఉపయోగిస్తారు? యాక్చువల్గా సార్ మొట్టమొదటి నుంచి మనం గమనిస్తే ప్రణాళిక, మన దగ్గర ప్లానింగ్ కమిషన్ ప్రణాళిక సంఘం అనేది ఒకటి ఉండేది. వాళ్ళు 1980s ఈ ఇండియాలో ఉన్నటువంటి భూముల సర్వేలు అన్నిటిని కూడా సమగ్రంగా చేసి ఇటువంటి అక్రమాల నుంచి బయటపడాలి, తర్వాత ఎక్కడెక్కడైతే అసైన్డ్ భూములు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళకి సరైన పట్టా ఇవ్వాలి. ఇప్పటిదాకా మనకి ఇండియాలో వీటికి పట్టాలు లేవు, సరైన పట్టాలు లేవు. వాళ్ళకి భూమి హక్కు ఎప్పుడో 30 ఏళ్ల కిందటో 40 ఏళ్ల కిందటో భూదానం కిందనో లేకపోతే గవర్నమెంట్ ఏదైనా దానం చేసో ఇంకో రకంగా వాళ్ళకి అలాట్ చేస్తే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో దాన్ని అమ్మకూడదు, బెనిఫిషరీ దగ్గరే ఉండాలి అన్నారు. ఆ బెనిఫిషరీ నుంచి రెగ్యులర్గా మళ్ళీ వాళ్ళ తరతరాలు మారే కొద్దీ అది ఎలాగా వీలు పడుతుంది? అమ్ముకోకుండా ఉండొద్దు, దాన్ని అట్లనే ఉంచాలి అంటే అది వీలు పడే విషయం కాదు. సో ఇటువంటి సమస్యలన్నిటి నుంచి తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట లేకపోతే కొన్ని ఆస్థానాల్లో 100 కొద్ది ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద ఏదో ఉర్దూలోనో ఇంకో దానిపైన రాసి ఉంటారు. వీటన్నిటిని కూడా సమగ్రంగా సర్వే చేసి చేయాలని చెప్పేసి నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం దాన్ని నీతి ఆయోగ్గా మార్చి నీతి ఆయోగ్ 2019లో ఒక సర్క్యులర్ ఇచ్చారండి. ఆ సర్క్యులర్ ప్రకారం మోడల్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చారు. ఆ మోడల్ యాక్ట్ యొక్క పర్యవసానమే ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటిగా జగన్ గవర్నమెంట్ అమలు చేయడం కోసం పూనుకున్నారు. దానివల్ల ప్రజలకు ఉపయోగమే తప్ప ఎక్కడ నష్టం జరిగే విధానం లేదు. తర్వాత సంవత్సరాల కొద్దీ డిస్ప్యూట్స్లోనూ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి ఈ సమస్యలు భూ వివాదాలని ట్రిబ్యునల్స్ ద్వారా అతి త్వరగా పరిష్కరించుకోవచ్చు అనే దానికి కూడా దీంట్లో వీలుంటుంది. సో ఇన్ని బెనిఫిట్లు ఉన్నప్పుడు వీటిని ఎందుకు కాదంటున్నారనే దానికి ఇందాక మీరు చెప్పినట్టుగా ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట మీరే చెప్పారు. ఎక్కడెక్కడైతే వీళ్ళు భూ వివాదాలు ఉండి లేకపోతే బినామీ పేర్ల మీద ఉంటాయో, ఏ డ్రైవర్ పేరు మీదో ఏ ఇంట్లో పనిచేసేవాడి పేరు మీదో పెట్టినప్పుడు వీటికి అనలైజేషన్ చేసి డిజిటైజేషన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఈ మధ్య ఏపీ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిందండి, డిజిటైజేషన్. ఈ డిజిటైజేషన్ని ఈ ల్యాండ్ దానికి మాత్రమే ల్యాండ్ యాక్ట్కే సంబంధించిందని చెప్పేసి జనాలను భయపెడుతున్నారు వీళ్ళు. డిజిటైజేషన్ కన్నా వస్తే ప్రతి దాంట్లోనూ భూమి ఎక్కడుంది, ఎవరి పేరు మీద ఉంది అనేది కూడా చూడొచ్చు మీరు. ఈవెన్ ఇంకా ఆ టెక్నాలజీ రాకముందే ఈవెన్ అట్ ప్రెజెంట్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం కూడా పలానా ఊర్లో పలానా చోట ఒక్కసారి అది చూపించరా పలానా ఊర్లో అంటే ఇది ఇంకా అప్డేట్ కానటువంటి టెక్నాలజీ. పలానా ఊర్లో పలానా చోట్ల అవగాహన కోసం ఒక ఎకరం కుమార్ గారు మాట్లాడిన వెంకటరామరెడ్డి నాకు కావాల్సిన పలానా సర్వే నంబర్లో ఈ భూమి విస్తీర్ణం ఎంత ఉంది అని చెప్పి నేను ఇక్కడి నుంచి వెరిఫై చేస్తే కరెక్ట్ గా అది నాకు కావాల్సింది 1 ఎకరం అయితే 0.99 సెంట్స్ వచ్చింది. అంటే 99 సెంట్లు అంటే 1 సెంట్ తేడా వస్తుంది. నేను కరెక్ట్గా అక్కడ పోతే రావచ్చు. అటువంటి వివాదాలన్నీ పరిష్కరించడం కోసమే ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొచ్చింది. సో అంటే ఇంకోటి మీరు ఇక్కడ జగన్ గారిని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ప్రకారం మీరందరూ ప్రతి స్టేట్ కూడా ఈ విధంగా ఫాలో అయితే ఇండియా రీచ్ అవుతుంది. ఏ విధంగా రీచ్ అవుతుంది అంటే ఈవెన్ మన దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ లేదు, టైటిల్ సరిగా లేని వల్ల ఇప్పుడు ఈయన ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, నేను విశ్వగురువుని, నేను సాఫ్ట్వేర్ చేస్తాను, నేను ఇండస్ట్రీస్ తెస్తాను, అలెక్సా తెస్తాను, తర్వాత సంపదను సృష్టిస్తాను అంటున్నారు. సంపదను సృష్టించడానికి ముఖ్యమైన వేదిక టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అంటే మీరు ఎవరి దగ్గర పైన నీ దగ్గర టైటిల్ డీడ్ కరెక్ట్ ఉందా అని అడుగుతారు. ఈ టైటిల్ డీడ్స్ అన్నిటినీ కరెక్ట్ చేసి కరెక్ట్ అయినటువంటి యజమాని ఎవరనేది తెలిస్తేనే ఏ కంపెనీ వాళ్ళైనా ఇంటర్నేషనల్ వాళ్ళైనా ఎవరైనా వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు చాలా కంపెనీస్లో చాలా చోట్ల ఈవెన్ బ్యాంకుల దగ్గరికి మన కంపెనీల ద్వారా మనం వెళితే ఇది నీకు ఎక్కడి నుంచి అలాట్ అయిందో లేకపోతే అది ఎప్పుడో ఎవరికో దానం చేసినటువంటి ల్యాండ్ ఉంది, దీంట్లో టైటిల్ సరిగా లేదని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. ఈవెన్ బ్యాంకుల వాళ్ళు కూడా లోన్లు ఇవ్వట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే బినామీ నేములు అవి వాటితో ఎక్కడెక్కడైతే పెద్దవాళ్ళందరూ తోడయ్యి ఈ యాక్ట్ని పనికిరాదు, ఈ చట్టం మనం తీసేయాలనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశంతో ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల సమయంలో దీన్ని తీసుకురావాలనుకున్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళకున్న బినామీతనం అంతా బయటపడుతుంది. అమరావతి ఒక్కటే కాదు, ఇంకా చాలా చోట్ల పెద్ద వాళ్ళందరికీ చాలా చోట్ల
ఈ బినామీ పేర్ల మీద ఉంటాయి. ఓకే. అసైన్డ్ భూములు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ వాళ్ళకున్న ల్యాండ్స్ వాళ్ళు అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఓకే. మనకు తెలిసిందే సాదా బైనామాల ద్వారా అమరావతి ఏరియాలో చాలా భూముల్ని పెద్దవాళ్ళు ఆక్రమించారు. సో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. ఓకే. ఇంకోటి ఈ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ కూడా వాడొచ్చండి, అది కొత్త విధానము. తర్వాత ఆధార్ కార్డు, ఇప్పుడు మనం ఆధార్ కార్డుని మనం అన్నిటికీ లింక్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మీ దగ్గర ఒక 10 మంది మీ దగ్గర పనిచేసే వాళ్ళ ల్యాండ్స్ మీ దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఆధార్ కార్డు ద్వారా లింక్ చేస్తే వాడి ఆధార్ కార్డు మీకు ఇవ్వలేదనుకోండి, ఆధార్ కార్డు మీరు పిలిచినా కూడా దేనికి సార్ అని అడిగితే తెలిసిపోతుంది కదా. తర్వాత ఆ పర్టికులర్ అథారిటీ దగ్గర పోయి మనం రిజిస్టర్ చేయించాలి కదా. అప్పుడు బయటపడుతుంది, అమ్మా నా పేరు మీద ఒక 10 ఎకరాలు ఉంది, వాడు గొప్పవాడైపోతాడు అప్పుడు. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రాకుండా ఉండడం కోసం ఈ వర్గాలన్నీ కూడా ప్రయత్నించి ఈ చట్టాన్ని వ్యతిరేకించడం తప్ప దీంట్లో జగన్కో, జగన్ పార్టీకో, జగన్ ఫ్యామిలీ సభ్యులకో ఎవరికో ఏదో లాభం కలుగుతుంది కాదు. ఇది విశ్వం మొత్తానికి. తర్వాత జగన్ని ఇంకా అందరూ అభినందించాలి. ఎందుకంటే ఇండియాలో మొట్టమొదటిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని ఫాలో అయ్యి నా ప్రజలకి మంచి జరగాలి, నా రాష్ట్రం గొప్పది కావాలనేటువంటి పద్ధతిలో ఆయన చేసిన దానికి ఆయన అప్రిషియేట్ చేయాల్సింది. వీళ్ళు నిందిస్తున్నారు దీన్ని. వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ఎట్లాగైతే వాళ్ళు దురుద్దేశంతో చేశారో వీళ్ళు కూడా ఇప్పుడు ఈ 5-6 రోజులు యాక్టివేట్ కాకపోతే వాళ్ళ పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకు నీట్గా చూపిస్తాను కదా, అక్కడ కృష్ణరాజు గారు కూర్చున్నారు, సునీల్ కుమార్ గారు కూర్చున్నారు, మీరు చెప్పారు, వెంకటరెడ్డి గారు చెప్పారు, అంత ప్రజలకు బాగా అర్థం అవుతుంది. పయ్యావుల కేశవ్ మన వైపు నుంచి పాపం చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. రామోజీరావు గారు చెప్పారు, ఆయన ఈటీవీ చెప్పింది, ఈనాడు పేపర్ చెప్పింది, రామోజీరావు గారు క్లియర్ గా చెప్పారు. ప్రజలకు అవగాహన కోసం ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఏ దేశంలో, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూముల్ని దోచుకోవడము, దాన్ని తాకట్టు పెట్టుకోవడం జరగలేదు. దోచుకునే విధానం ఏదైనా ఉంటే కొత్త తరహా అది చంద్రబాబుకే తెలుసు. ఇప్పుడు వాళ్ళ భయం అంతా ఏంటనేది కూడా నేను కొద్దిసేపటి క్రితమే చెప్పాను.